అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఒంగోలు మహానాడు కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మన వాళ్ళకి నాకైతే ఇందాక వచ్చినప్పుడు చూసా, చాలా సంతోషం వేసింది. ఎందుకంటే కొత్త వాళ్ళందరూ కూడా ఈరోజు ఇంటిమేషన్ తెలుసుకొని ఈరోజు మహానాడు ఉంది, ఒంగోలు నియోజకవర్గం సంబంధించింది, అందరం కూడా ఒకసారి కలుసుకోవాలని ఈరోజు మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది హాజరైన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మనం ఒకసారి గమనించుకున్నప్పుడు ప్రతి 2 సంవత్సరాలకి మనం ఎప్పుడు కూడా నియోజకవర్గం మహానాడు పెట్టుకోవటం, తర్వాత జిల్లా మహానాడు పెట్టుకోవటం, ఆ తర్వాత మెయిన్ మహానాడు ఏదైతే 27, 28, 29 ఉందో ఆ 3 రోజులు ఎక్కడ పెడతారో అక్కడికి వెళ్ళి మనం అందరం కూడా అటెండ్ అవటం, ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒక ఆనవాయితీగా మనందరం కూడా కలుసుకోవటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాని ఉద్దేశపూర్వకంగానే మన నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో దాని ఇబ్బందికరంగా ఉండేవి అందరం కూడా తీర్మానాలు చేసుకోవటం, ఏదైతే అంశాలు ఉన్నాయో దాని తీర్మానాలు చేసి మనం రాష్ట్రానికి పంపించి దాని ద్వారా రేపు మహానాడులో అవి పెట్టుకొని ముందుకు పోయే విధంగా ఈరోజు మహానాడు కార్యక్రమాలు కూడా మనం చేసుకోవటం మనమంతా కూడా తెలిసిన విషయం. ఈరోజు 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పెట్టి భారతదేశంలోనే ఎక్కడా కూడా ఇంతమంది కుటుంబ సభ్యులు, ఇంతమంది పార్టీ కార్యకర్తలు ఉండేది ఏ పార్టీకి లేదని చెప్పేసి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ 43 సంవత్సరాల్లో అనేక ఎగుడుదిగులు చూసాం, కష్ట నష్టాలు చూసాం. అధికారం ఉండేటప్పుడేమో మనం కష్టపడటం, అన్ని పనులు చేయటం, అన్ని జాగ్రత్తలు చేసి సంపద కూడా చేసి పెట్టి వెళ్ళేకి మళ్ళా పార్టీ మారటం, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళా లోడ్ బడ్జెట్ లేకపోతే అన్నీ తినేసి మళ్ళా దాన్ని చేసి పెట్టడం, ఇవన్నీ కూడా ఎన్నోసార్లు మన ఎగురుదిగుళ్ళు కూడా మనం అందరం కూడా చూసాం. ఎన్టీ రామారావు గారు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో వీరంతా కూడా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులే. ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయాలు. ఆయన పెట్టిన పథకాలు, ₹2 కిలో బియ్యం కానీ, మన పక్కా గృహాలు కానీ, ఈరోజు మహిళలకి సమాన హక్కు కానీ, ఇవన్నీ కూడా ఆయన ఆ రోజుల్లో ముందు చూపుతో పెట్టిన కార్యక్రమాలే ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి. అంటే ఆయన ఏ విధంగా అమలు చేశాడనేది కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. అలాంటి పార్టీలో మనం పనిచేయటం మనం గర్వంగా మనం చెప్పుకునే విధంగా ప్రతి కార్యకర్త కూడా ఉండే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా అనేక పథకాలు ఏదైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆయన కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తా, నిరంతరం కష్టపడతా, పార్టీని ప్రజలకి ఏం చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఆయన కూడా అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయటం చూసాం. ఆ తర్వాత మళ్ళా మన లోకేష్ గారు వచ్చిన తర్వాత కూడా ఆయన 4000 కిలోమీటర్ల పాదయాత్ర ఒక యువగలం సృష్టించింది. దేశంలోనే యువగలం అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక ప్రజమంజనం సృష్టించింది. అలాంటి యువగలంలో మన లోకేష్ గారు చేసి అన్ని వర్గాల్లో కష్ట నష్టాలు కూడా తెలుసుకొని ఈరోజు ఆయన కూడా ఒక మంత్రిగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ఆయన చుట్టం కూడా మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఉండే సమస్యలు ఏమున్నాయి అనేది మనం కూడా మన నియోజకవర్గంలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా మీ అందరికైతే 34,000 మెజార్టీ వచ్చిందంటే మీ అందరి కృషి, మీ అందరి పట్టుదల,
ప్రతి ఒక్కరి కార్యకర్త కూడా ఒక కసితోటి ఏమైనా సరే ఈసారి పార్టీ రావాలి అని అందరి కష్టంతో మనకంత మెజార్టీ జిల్లాలో రాంది మన ఒంగోలులో ఎప్పుడు రాదు, ఇంకెప్పటికీ రాదు కూడా. అలాంటి మెజార్టీని తీసుకొచ్చిన ఘనత నాది కాదు మీదని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మా మహిళలు ఉన్నారు, ఇందాక మన శ్రీనివాస్ చెప్పాడు, మన మొత్తం నేను సీన్ చెప్పాడు. అది యువగలం మనకి ఆ రోజు మహానాడు ఒంగోలులో పెడితే ఈ రోజుకి మొన్న వచ్చినప్పుడు లోకేష్ గారు అంటున్నారు, ఒంగోలులాగా మహానాడు అనేది అంతకుముందు జరగదు, ఇక బోర్డు కూడా జరగదని చెప్పేసి ఆయన కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. దాని క్రెడిట్ మన మహిళలదే. ఇంటింటికి వెళ్ళారు, పాపం కష్టపడ్డారు. ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి అందరూ మహానాడికి రండి అని చెప్పి అందరిని కూడా మహారాష్ట్రలో ఈరోజు అంత వైభవంగా జరగటానికి వాళ్ళ మూల కారణం అని చెప్పేసి కూడా మా మహిళలకు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వాళ్ళు కూడా పోయినసారి 2-3 సార్లు మన మీద అరెస్ట్ చేశారు. అప్పుడు నాకు బాగా గుర్తు, ఒకసారి అరెస్ట్ చేస్తే మొత్తం మన మహిళలే రౌండప్ చేశారు. అప్పుడుండే సిఐలు డిఎస్పీలు కూడా చెప్పారు, ఏందండి ఈ మహిళలు ఏంది, మాకు అడ్డం రాస్తారు అది ఇది అని చెప్పేసి అంత ధైర్యంగా మన వాళ్ళు కూడా రౌండప్ చేసి ఎప్పటికప్పుడు కూడా పార్టీ కోసం వాళ్ళ ఇంట్లో సమస్యలు కూడా పక్కన పెట్టి పార్టీ కోసం నా కోసం ఆ రోజు ఎంత కష్టపడ్డారో ఇవన్నీ గుర్తున్నాయి. తప్పకుండా నా నొరం తీర్చుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి కార్యకర్త మనం చూసుకునే పరిస్థితులను బట్టి మనం అందరూ కూడా ముందుకెళ్ళాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మొన్నే మనం కమిటీలు కూడా వేసుకుంటా ఉన్నాం. కేఎస్ఎస్ మెంబర్లు కూడా ఈరోజు 8,000 మందిని నియోజకవర్గంలో వేసుకున్నాం. మనకి ఇప్పుడు పెద్ద బాధ్యత, మనం కార్యకర్తలందరం కూడా కనీసం నెలకి 1 గంట మనం కష్టపడే పరిస్థితులు మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే అధికారం లేనప్పుడు ఒక పద్ధతి, అధికారం ఉండేటప్పుడు మనం అందరం కూడా కలిసి సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు అధికారంలో ఉండేటప్పుడే అనేక బుర్ర జల్లుతుంటారు, అనేక మాట్లాడుతుంటారు. దాన్ని అన్నీ కూడా మనం పెట్టుకొని మనం అన్ని విధాలుగా కూడా ప్రజలకి దగ్గరగా ఉంటాం. ప్రజలకు మనం ఏం చేసామనేది మనం అన్నీ కూడా ప్రజల్లో మమేకమై మనం పనిచేసుకునే కార్యక్రమాలు కూడా మనం చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మనం ఏమైతే ఈరోజు కేఎస్ఎస్లు కానీ మెంబర్లు కానీ ఇవన్నీ వేసుకున్నామో ఈరోజు ఒక బాధ్యత ప్రకారంగా ప్రభుత్వంలో ప్రజల సమస్యలు కూడా తగ్గిపోవాలి. నేను మన డివిజన్కి వచ్చినప్పుడు మీటింగ్లో కూడా చెప్పాం, ప్రజల్లో ఉండే ఏ అయితే సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా మన అందరం కూడా కలిసి ప్రజలను కూడా మన నియోజకవర్గం అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలు కూడా తగ్గించుకుంటా పోయినప్పుడు ఖచ్చితంగా ప్రజలు కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మన అందరం కూడా కలిసి నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలను కూడా మనం ముందుకెళ్దాం. ఈరోజు ఏ విధంగా అయితే మీ అందరూ కూడా వచ్చారో అదే బాటలో మనం భవిష్యత్తులో కూడా ఇప్పుడు 11 నెలలు అయింది, దానికి ఒక పద్ధతి ప్రకారంగా మనం ముందుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు 8,000 మందికి నేను ఎప్పుడు చెప్పేదే, ప్రతి కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలనేది కూడా నేను చూస్తున్నాం. కొంతమందికి చేసాం, కొంతమందికి చేస్తాం. ఖచ్చితంగా ఏది చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా తొందరలోనే చేసే పరిస్థితి ముందుకు తీసుకెళ్తాం. మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసే భరత్ కూడా నేను తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కానీ మనం కూడా సమన్వయంతో ఒక పద్ధతి ప్రకారంగా మనకి ప్రజల్లో ఒక నమ్మకం మీద మనకు గెలిపించారు. గెలిచినప్పుడు రేపు మనం ఏదైతే చూపించే పరిస్థితి రాకుండా అందరం కూడా ఏదైతే మంచి పద్ధతిలో మంచి మార్గాల్లో మనం ముందుకెళ్తామో దాన్ని ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి దాన్ని అన్నీ కూడా మనం చూసుకొని ముందుకెళ్ళే కార్యక్రమాలు కూడా మనం చేపడదాం. తప్పకుండా కూడా నియోజకవర్గంలో అందరం కూడా కలిసి మనం ముందుకెళ్ళే మార్గం కూడా మనం చేసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మనం ఎన్నికలప్పుడు కూడా ఒక 5-6 అంశాల మీద మనం ఎన్నికలప్పుడు ప్రచారంలో కూడా చెప్పాం. ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత గుళ్ళకమ్మ నుంచి పోయినసారి మనం పైప్ లైన్లు వేసాం. తప్పకుండా భవిష్యత్తులో పూర్తిగా ఇంకా పైప్ లైన్లు ఏమున్నాయో అవన్నీ పూర్తి చేసి ప్రతిరోజు ఒంగోలు అనేది శాశ్వత
మంచినీళ్ళు అనేది కూడా తీసుకొస్తామని చెప్పేసి కూడా మనం ఎన్నికలప్పుడు ప్రజలకు కూడా హామీ ఇచ్చాం. దానికోసం ఈరోజు 480 కోట్లతోటి మొత్తం పైప్ లైన్లు ఇవన్నీ కూడా మార్చి అదివరకు 1.5 ఇంచు ఉండే పైప్ లైన్లు ఈరోజు 3 ఇంచులతో మళ్ళీ 25 సంవత్సరాలు ఇబ్బంది రాకుండా ఉండే విధంగా దాన్ని కూడా పైప్ లైన్లు మారుస్తూ ఉన్నాం. దాన్ని కూడా తొందరలోనే పని మొదలు పెడితే టౌన్ మొత్తం అన్ని ప్రాంతాల్లో పైప్ లైన్లన్నీ కూడా మార్చిన తర్వాత మనకి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా ఫిల్టర్ బెడ్స్ ఇవన్నీ పెడితే తప్పకుండా కూడా ఈరోజు ఆల్రెడీ గుళ్ళకమ్మ నుంచి మనకు వాటర్ సోర్స్ ఉంది. అదేవిధంగా రామతీర్థం నుంచి కూడా వాటర్ లైన్ తీసుకొచ్చామంటే ఖచ్చితంగా పూర్తిగా మనకి మంచినీళ్ళు అనేది ఇబ్బంది లేకుండా ఈ టర్ములోనే అది కంప్లీట్ చేసి మనం అన్న మాటని ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతోమంది పేదవాళ్ళు కట్టుకున్న టిట్కో ఇల్లు కూడా దాన్ని కూడా మొన్న కూడా ఎస్టిమేషన్ వేసుకొని వెళ్ళారు. అది కూడా పూర్తి చేస్తాం. టిట్కో ఇల్లు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా పూర్తి చేసి ఎవరైతే నమ్మకం మీద ఆ రోజు 500 రూపాయలు 12,500 25,000 రూపాయలు కట్టారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చేటట్టుగా టిట్కో హౌసెస్ కూడా తొందరలోనే అవన్నీ కూడా ముగిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. దాంతో అదేవిధంగా ఈరోజు పట్టాలు కూడా ఎన్నికలప్పుడు చెప్పాం. ఎవరికైతే సొంత ఇల్లు లేదో ఎవరికైతే బాడిగిల ఇంట్లో ఉంటున్నాడో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇచ్చేది 1 సెంటు కాదు, మనం వచ్చిన తర్వాత 2 సెంట్లు ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి మనం ఏమైతే ప్రామిస్ చేసామో దాన్ని కూడా తొందరలోనే పెట్టాం. దాన్ని ఎవరెవరికి లేవో రేపు మన వాళ్ళంతా కూడా లిస్ట్ ఇచ్చిన తర్వాత అందరికి కూడా 10,000 మంది ఉన్నాయి, 15,000 మంది ఉన్నాయి, అందరికీ 2 సెంట్లు పట్టాలు కూడా వాళ్ళకి ఇచ్చి హౌసింగ్లో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడుండే పరిస్థితుల్లో పోతురాజు కాలువ మనకి మేజర్గా దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతున్న పోతురాజు కాలువ చిన్న వర్షం పడితే మనకు అన్నీ కూడా నీళ్ళు వచ్చి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. పోతురాజు కాలువది కూడా అప్పుడు తిరిగి 14లో మనం శాంక్షన్ చేయించాం. ప్రశాంతమైన వాతావరణంలో అతనున్నాడు. ఏ పార్టీకి పోదామని అర్థం కాక లాస్ట్కి ఏదో గొడుగు కింద ఉండాలి కాబట్టి ఒక పార్టీలోకి పోయాడు. ఆ పార్టీలో పెట్టుకొని ఒక్కో రీల్ వేస్తుంటాడు. 10 రోజుల్లో నాకు ఎమ్మెల్సీ వస్తుంది, 10 రోజులు అయిపోయిన తర్వాత నాకు మంత్రి అయిపోతున్నా. ఆ తర్వాత 10 రోజులకేమో నేను మళ్ళీ పార్టీలో 4 జిల్లాలకు హెడ్ అవుతున్నా. నువ్వు అక్కడ ఆడుకునేవాడు ఆడుకోగా జిల్లాని సర్వనాశనం చేసి ఒంగోలుని సర్వనాశనం చేసి ఇంతమంది మీద కేసులు పెట్టి ఏంది ఈ పరిస్థితులు అనేది అర్థం చేసుకోవాలి. అదే కానీ కొంచెం అన్నా కూడా కరెక్ట్గా ఉంటే ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండేవాళ్ళు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ఇవాళ నేను మంత్రిగా ఉన్నాను, నేను ఎమ్మెల్యేగా ఉన్నానని విర్రవీగితే ఊరు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితులు ఇవన్నీ కూడా ఒక లెసన్ అని చెప్పి కూడా ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నా. ఎందుకంటే మనం విమర్శించేది కాదు, విమర్శించడం వల్ల ఉపయోగం ఏముంది? చేసిన పాపాలకి 34,000 ఎగిరిపోయాడు. కాబట్టి ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు అనేది ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన దానివల్ల మహిళలను కొట్టించాడు. మన సీనియర్లు మనవాళ్ళు 2-3 మహిళలను కొట్టించావు, మళ్ళా మనవాళ్ళ మీద కేసులు పెట్టించావు. ఈ పాపాలన్నీ ఉరకనే పావు. పాత రోజులంట వచ్చే జన్మ అనేవాళ్ళంట. ఇప్పుడు ఏంటంటే పాపం చేస్తే ఈ జన్మలోనే అనిపించిపోవాల్సిందే. కాబట్టే జగన్ గారు చేసిన పాపాలకి తల్లి పక్కెళ్ళిపోయింది, వాళ్ళ చెల్లెలు పక్కెళ్ళిపోయింది, నువ్వు ఉండేవాడి ఒక్కడివి. అదొకటి మినిమం. డబ్బులు పెట్టుకొని డబ్బులు సంపాదించి మనమే తినాం. డబ్బులు ఎంతవరకు కావాలో ఎంత పర్మిట్ కావాలో అంతవరకే సంపాదించుకోవాలి. నువ్వు ఇష్టారాజ్యంగా చేసుకొని అందరినీ దూరం చేసుకొని నువ్వు చేసిన కార్యక్రమాలు ఇవని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా ఇవన్నీ కూడా ముందు చూపుని ఆలోచించుకోవాలి. ఇవాళ పదవులు రాలేదో లేకపోతే ఇంకోటో అసంతృప్తి పడద్దు. నా వల్ల ఏది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను రోడ్ల మీదకి వస్తా, తిరుగుతాం, ఖచ్చితంగా మనం అందరం కలుద్దాం, ఒంగోలు మార్పు అనేది తీసుకొద్దాం. 8,000 మంది ఎవరైతే మన ముఖ్య నాయకులు మన కేఎస్ఎస్లో ఉన్నారో ఏదో ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చేస్తా. అవసరమైతే నా సొంత డబ్బులైనా ఇచ్చైనా కూడా మిమ్మల్ని కాపాడుకుంటాను. అది మాత్రం ఖచ్చితంగా చేస్తా. కాకపోతే ఓపిక పట్టండి. ఓపిక అనేది మంచిది. పదవులు ఇవన్నీ అనేది శాస్త్రం కాదు, మనుషులు అనేది ముఖ్యం. మనం అన్నదరం ఒక కుటుంబం అనేది ఒకటి గుర్తు పెట్టుకోండి. పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఉంటుంటాం, కలుస్తుంటాం, అవి కాదు. ఇవన్నీ కూడా
కష్టానికి 10 మంది ఉన్నారు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా మీకు మరోసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనకు ఒంగోలులో కూడా ఈ మహానాడు సందర్భంగా మనం కూడా ఒక 10 తీర్మానాలు పెట్టాం. ఒకటి, పొగాకు శనగ ఏదైతే గిట్టుబాటు ధరలు లేక మన రైతులు ఇబ్బంది పడుతున్నారో దాని గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం పెట్టాం. దానికి మన వాళ్ళు మాట్లాడతారు, ప్రపోజల్ ఒకరు చేస్తారు, దానికి ఆమోదం ఒకరు చెప్పాలి కాబట్టి మళ్ళీ మన వాళ్ళంతా మాట్లాడతారు. అదేవిధంగా కొత్తపట్నం హార్బర్ది కూడా ఒకసారి అది కూడా తీర్మానంలో పెట్టాం. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం ఎయిర్పోర్ట్ కూడా దాదాపు ఎయిర్పోర్ట్ కూడా ఫీజిబుల్ రిపోర్ట్లు కూడా వచ్చేసినాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చారు. ఖచ్చితంగా తొందరలోనే అందరం కూడా పైకి ఎక్కుతాం. దేని ఎక్కుతాం? ఫ్లైట్ పైకి ఎక్కేసి విమానంలో మాత్రం ఖచ్చితంగా మన ఒంగోలు నుంచి అందరూ వెళ్ళే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రామతీర్థం నుంచి కూడా మనకు అదివరకు గుల్లకమ్మ నుంచి పైప్ లైన్లు వేసుకున్నాం. రామతీర్థం నుంచి కూడా పైప్ లైన్లు వేసుకుంటే అసలు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఈరోజు కొంతమంది గ్రీనిష్ వాటర్ వస్తుంది, గుల్లకమ్మ నుంచి వాటర్ రావడం వల్ల వాసన వస్తుంది, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. రామతీర్థం నుంచి కూడా వేసుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది కాబట్టి దాన్ని కూడా తీర్మానంలో పెట్టాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో మనకి ఆ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము ఆ రోజు ప్రామిస్ ఉంది, అది కూడా లోకేష్ గారికి చెప్పా. అది కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏమని అది ఒకటి పెట్టాం. ఆ తర్వాత వచ్చేసి ఇంకా టిట్కో హౌసెస్ది ఇందాక చెప్పాను, దాన్ని కూడా టిట్కో హౌస్ కంప్లీట్ చేసి పేద ప్రజలకు అదంతా ఇద్దామని అది కూడా తీర్మానంలో పెట్టాం. అదేవిధంగా పక్కా గృహాలు కూడా 2 సెంట్ల భూమి అనేది దాన్ని కూడా ఇస్తామని చెప్పేసి అది కూడా ఎజెండాలో పెట్టాం. పోతురాజు కాలవది కూడా మన 10 ఎజెండాలు అది కూడా పెట్టాం. డీకే పట్టాలు ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా దాని పొజిషన్స్ ఇచ్చేటట్టుగా దాన్ని ఒక తీర్మానంలో పెట్టాం. అదేవిధంగా కొత్తపట్నం మండలం కూడా మనకి టూరిజం డెవలప్ చేసే దాన్ని కూడా అది కూడా ఒక తీర్మానం పెట్టాం. ఈ 10 తీర్మానాల మీద మనం కూడా మహానాడికి ఇవన్నీ కూడా పంపిస్తున్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా చేసేదానికి మనం ముందుకు తీసుకొని వెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు 27, 28, 29 మెయిన్ మహానాడు మనకి కడపలో పబ్బాపురం దగ్గర మనకు పెట్టారు. దాన్ని అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.